చెప్పు ఏం చేద్దాం. నువ్వు చెప్పు ఏం చేద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను మధు. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీరు నన్ను ఇంకొంచెం దగ్గర నుంచి అర్థం చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీమాధవి_శాస్త్రి అన్నమాట. సో అర్ధరాత్రి 11 అవుతోంది. నాకు మా ఆయనకి బోర్ కొడుతోంది. ఏం చేద్దాం. సో ఏం చేద్దాం అంటే యూజువల్గా ఎప్పుడు చేసేదే మేము. తనకి నేనే బ్యూటీషియన్ అనమాట. అవునా కదా? యా, యాక్చువల్లీ నాకు స్పెషల్గా బ్యూటీషియన్ ఏమో అవసరం లేదు. కరెక్టే అది కూడా. సో యూజువల్గా మన బాయ్స్ బ్రదర్స్ అయి ఉండొచ్చు, హస్బెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన లైఫ్లో ఉండే బాయ్స్ ఎవరైతే ఉంటారో, బాయ్ ఫ్రెండ్స్, హూఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళ గురించి యూజువల్గా అబ్బాయిలు చాలా లెస్ కేర్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్కిన్ కేర్ గురించి వాళ్ళ అమ్మాయిలు అంత పట్టించుకోరు కదా. సో అందుకని యూజువల్గా మా పెళ్ళైనప్పటి నుంచి కూడా తనకి ఫేషియల్ నేనే చేస్తూ ఉంటాను అనమాట. క్లీనప్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడు నేనే చేస్తూ ఉంటాను. సో ఇట్స్ బీన్ సో లాంగ్ నేను తనకి ఒక క్లీనప్ చేసి ప్రాపర్గా. సో వై నాట్ షేర్ ఇట్ విత్ యూ గైజ్ అనిపించింది. మీరు కూడా అప్పుడప్పుడు టైం తీసుకుని, మనం బయట చేంజ్ చేసుకుంటాం, వాళ్ళు చేయించుకోరు. సో మీరే మీ ఇంట్లో ఉన్న, మీ లైఫ్లో ఉన్న అబ్బాయిలకి కేర్ తీసుకుని కాసేపు అలా క్లీనప్ ఇస్తే బాగుంటుంది. టైం టు స్పెండ్ కూడా అది యాక్చువల్లీ ఆ కాస్త టైము. మా ఆయన అయితే నన్ను ఎలా వాడేస్తాడంటే ఆ టైం మంచి మసాజ్ కదా, యా చేసి సో ఇప్పుడు మీకు క్లీనప్ ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపిస్తాను అనమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సో మనకి ఫేషియల్ కావాల్సిన బేసిక్ హెడ్ క్లాత్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ పెట్టానో కనిపించలేదు. సో కాబట్టి నా హెయిర్ బ్యాండ్ వాడేస్తున్నాను. మనకి పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి బేసిక్గా. ఏంటి, హెయిర్ ముందు పడకూడదు. అలా పడుకుని ఉండడం కోసం ఫ్రెష్గా బాగా హెయిర్ కట్ చేయించుకొచ్చాడు. ఇది మాట వినట్లేదు. సో అంతకు మించి మాట వినట్లేదు. సో ఆల్రెడీ తను ఫేస్ వాష్ చేసుకుని క్లీన్గా ఉంచుకున్నాడు. ఫేషియల్స్ చేసుకునేటప్పుడు మీరు మెయిన్ చేయాల్సిన పని క్లెన్జింగ్ చేసుకోవాలి. ఆ క్లెన్జింగ్ కంటే ముందు కాస్త ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు క్లెన్జింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో క్లెన్జింగ్కి మనకు కావాల్సింది క్లెన్జింగ్ మిల్క్ అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. చాలా ఎఫోర్డబుల్. యూజువల్గా ఇలా ఛానల్స్లో మేము వాడే వాళ్ళకి మాకు మేకప్ రిమూవ్ చేయడానికి ఇవే పెడుతుంటారు అనమాట. సో యా, ఎనీ క్లెన్జింగ్ మిల్క్ యూ కెన్ యూస్ ఆర్ మిసిలర్ వాటర్స్, ఎనీథింగ్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఏమైనా డస్ట్ ఉందేమో అని చాదస్తానికి క్లీన్ చేసుకోవడం అనమాట. సో మనం క్లెన్జింగ్ చేసుకుంటున్నాము. వీళ్ళకి గడ్డం ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ పట్టదు క్లెన్జింగ్ మిల్క్. గడ్డం లేకపోతే మొత్తం అంతా చేయాలి కాబట్టి ఇంకొంచెం తీసుకుని ప్రాపర్గా క్లీన్ చేసేసేయండి. దాన్ని డబ్బులు ఎంత ఇస్తా నీకు ఎంత మంచి క్లీనప్ చేస్తున్నందుకు? రెగ్యులర్ ఇచ్చేది 50 రూపాయలు. మా తాతయ్య చిన్నప్పుడు హెడ్ మసాజ్ చేసేటప్పుడు ఇచ్చేవాడు 50. ఇంకా నువ్వు ఇంకా 50 పైసలు కాదు నేను అనేది, 50 రూపాయలు. అప్పట్లోనే 50 ఇచ్చేవాడు నాకు. ఇప్పుడు నువ్వు 50 ఇస్తా అంటున్నావు. తాతయ్య పెట్టుకుంటాడు. 50 రూపీస్ ఇస్తా అంటున్నా, 50 పైసా కాదు. అప్పట్లో 50 పైసా. సో ఈ క్లెన్జింగ్ ప్రాసెస్లో మనం అలా 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 మసాజ్ చేస్తాం అనమాట. నానే పెళ్ళికి ముందు నీకు నేను మసాజులు ఇలా చేశానా? చేయలేదా?
ఇలా రౌండ్గా తిప్పుకొని చేసేయండి. ఇలా చేశారంటే ఫేషియల్కి ఉన్న ఇంపార్టెన్స్ అబ్బాయిలకు కూడా తెలుస్తుంది, మనం ఎందుకంత ఎగబడుతూ ఉంటాము. సో ఫేషియల్స్ అని ఒక గంట సేపు రిలాక్స్ అవుతుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. ఇలా చేస్తే వాళ్ళకి కూడా తెలిసి వెళ్ళండి చేయించుకోండి అంటూ ఉంటారు అనమాట. నాని నేను ఎప్పుడు వెళ్ళి ఫేషియల్ చేయించుకోను నెక్స్ట్? సర్లే ఏదా అయితే ఏముంది, ఫేషియల్ అక్కడైనా ఇంట్లో అయినా మనకు పని అవ్వాలి. రేపు పక్కా చేయాలి 1 hour ఫేషియల్ అంటే, ఏదో ఇల్లు అనేసి వదిలేయడం కాదు. మేకప్ చేస్తావా? మేకప్ చేస్తాడు మా ఆయన. ఆ వీడియో కూడా మీరు చూడండి, చూసి లైక్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా ఇంకా షాక్ ఏంటి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలా క్లెన్జింగ్ మిల్క్తో మనం మొత్తం నీట్గా మసాజ్తో పాటు మసాజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కాటన్ ప్యాడ్స్ తోటి క్లీన్ చేసేస్తాను అనమాట. ఇంత ఫ్యాన్సీగా చేయక్కలేదు, వెళ్ళి కడుక్కుని కూడా రావచ్చు మీరు కావాలనుకుంటే. నేను జస్ట్ వీడియో కోసం పక్కనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమైనా మురికి వస్తుందేమో, మా ఆయన ఫేస్ వాష్ ఎంత బాగా చేసుకున్నాడో చూద్దాం. ఏనానే ज़्यादा नाटक मत करो अंट, मुझे रावाल बिड्डा. इट्स कमिंग रे. క్లీన్ చేసేది అందుకే కదా. అంటే నువ్వు ఫేస్ వాష్ సరిగ్గా చేసుకోలేదు అనమాట. దీనికి చెప్పు. హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ. అవునా, కరెక్ట్. ఇంకా కవర్ చేసుకోవద్దులే మనం. సో మరి దగ్గర నుంచి చూపించాను కానీ ఎక్కువ ఏం రాలేదు, కొంచెం వచ్చింది అటు ఇటు ఓ మాదిరిగా పక్కన రాలేదు. సో నెక్స్ట్ మన క్లెన్జింగ్ అయిపోయింది. ఇంకో పిల్ల పెట్టాలా? సో బేసిక్గా కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే యా, కంఫర్ట్ అండి గురుగారు లేదా? నాకు తీసేనా? సో క్లెన్సింగ్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. మీకు షాపుల్లో రకరకాల స్క్రబ్బులు దొరుకుతాయి. మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి, మీకు నచ్చిన బ్రాండ్స్ని బట్టి ఏది కావాలంటే అది కొనుక్కోండి. ప్రస్తుతానికి నా దగ్గర స్క్రబ్ లేదు కాబట్టి నేను హోమ్ మేడ్ ఆర్గానిక్గా తయారు చేసుకున్నాను. యూజువల్గా కాఫీ స్క్రబ్ చేస్తూ ఉంటాను, నేను కూడా అదే చేసుకుంటాను ఇంట్లో కాఫీ స్క్రబ్. సో కాఫీ స్క్రబ్ బదులు ఈరోజు నేను షుగర్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో నేను వాడిందల్లా షుగర్, కొంచెం హనీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. బేసిక్గా కాసేపు అయితే కరిగిపోయేది, నేను టైం తీసుకుంటుందేమో నా చుక్క వేస్తాను కానీ ఫాస్ట్గానే కరిగిపోయింది. సో బేసిక్గా తిన్నది వచ్చేసి నార్మల్ స్కిన్ టోను. సో హీ నీడ్స్ కొంచెం మాయిశ్చర్ కావాల్సిందే. నాలాంటి ఆయిలీ స్కిన్ టోన్స్కి అయితే హనీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మిల్క్ కానీ ఇదంతా కూడా ఎక్కువ మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని. సో నార్మల్ స్కిన్ టోన్స్ అండ్ డ్రై స్కిన్ టోన్స్ హనీ కానీ మిల్క్ కానీ యూజ్ చేస్తే మోర్ మాయిశ్చర్డ్గా ఉంటుంది స్కిన్. సో ఇలా మనం తీసుకుని, కెన్ యూ హోల్డ్ దిస్ ఫర్ మీ? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలా పాత టవల్స్ ఏమైనా ఉంటే వేసుకోండి. ఇంట్లో చేసుకోవడం కదా, మొత్తం అటు ఇటు పడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా, ప్రిటీ గుడ్ ఫర్ స్కిన్. దీంట్లో ఎలాంటి డౌట్లు పడి ఏమైనా అయిపోద్దేమో అని భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ న్యాచురలే, అన్నీ ఇంట్లో దొరికాయి. యా, ఇది ఇంకా ప్యూర్ న్యాచురల్ హనీ. ఎగ్జాక్ట్లీ. పాప మా బ్రాండ్లో అలా అనకూడదు కానీ, బట్ యా వాటిలో కొంచెం షుగర్ మిక్స్ చేసేది, కార్న్ సిరప్ వేస్తారు. బట్ దిస్ ఇస్ ప్యూర్ హనీ అనమాట. నాని నీకు గుర్తుందా, మనము హౌసెస్ సర్చ్ చేసేటప్పుడు ఒక హౌస్ ఓనర్ అంకుల్
ఇది ప్యూర్ ఏంటి ఏదో ఫుడ్ ఇంగ్రీడియంట్ అస్సలు ఎక్స్పైర్ అవ్వదని చెప్పారు. ఎన్ని డేస్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా ఎక్స్పైర్ అవ్వదు అంటిల్ అన్లెస్ మనం వాటర్ టచ్ చేస్తే తప్పిదే అన్నారు. ఎంత గించుకున్నామంటే ఆ రోజు ఆయనకు ఆన్సర్ చెప్పడానికి థ్యాంక్ గాడ్ ఆయన అసలు అలా చెప్పకపోయి ఉంటే హనీ ఇస్ లైక్ ప్యూర్ హనీ ఏదైతే ఉంటుందో అది వాటర్ టచ్ చేస్తే తప్పితే టచ్ అయిపోతే ఎన్ని యుగాలైనా సరే పెట్టిన చోట అలానే ఉంటుందంట, అసలు పాడవదంట. ఓన్లీ వాటర్ టచ్ చేస్తేనే పాడవుతుందంట ప్యూర్ హనీ. ఆ విషయం ఆ అంకుల్ చెప్పాక ఓ అవునా అని తెలిసింది. యా రైట్. ఆ రోజు అంకుల్ ఎన్ని జీకే క్వశ్చన్స్ వేసారో మాకు. సో ఇలా న్యాచురల్ స్క్రబ్స్, కాఫీ స్క్రబ్, షుగర్ స్క్రబ్ చాలా ఉంటాయి ఇంట్లో దొరికేది, వాటితో చేసేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ ఇలా పాకెట్ మనీ మీరు సంపాదించుకోవచ్చు ఇంట్లోనే. 15-20 minutes ఫేషియల్స్ కోసం మీరు స్పెండ్ చేస్తే పాకెట్ మనీ వచ్చేస్తుంది. మా ఆయన చెప్పడమే కానీ ఎప్పుడు ఇచ్చింది లేదనుకుంటే వద్దు, ఇంకేం మాత్రం ఇంకొద్దు రెస్ట్ తీసుకోవాలి. యూ నీడ్ టు టేక్ రెస్ట్. రూపీస్ అని చెప్పి కూడా 500 రూపీస్ తీసుకొని ఖర్చు పెట్టుకోవడం చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తారు. సర్వీస్ ఎంతసేపు నేను నిన్ను పొగడమేనా, నువ్వు నన్ను పొగిడేది లేదా? లేదంటే చేస్తున్నావు కదా, నీకు ఎందుకు డిస్టర్బెన్స్ మళ్ళీ ఎక్కడ ఆపేస్తావు అని ఎక్కువ పొగడంటే పొగడకపోయినా ఆపేస్తా. పొగుడు. యు ఆర్ ది బెస్ట్. హనీ ఇస్ ది బెస్ట్. సో ఇప్పుడు మీకు స్ట్రోక్ చూపిస్తాను, దగ్గరండి. ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా అక్క అప్పట్లో బ్యూటిషియన్ కోర్స్ చేసి కత్తెర స్ట్రోక్లు నేర్పించింది. సో ఇది ఆ స్ట్రోక్ అనమాట, తేడాగా ఉంది అనుకోవద్దు. సో ఇలా పెట్టుకోవాలి, చూపుడు ఫింగర్ ఇలా పెట్టుకోవాలి, ఇలా కత్తెర స్ట్రోక్ అనమాట. ఇది బ్యూటిషియన్ కోర్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు నా దగ్గర నుంచి ఫ్రీగా నేర్చుకుంటున్నారు కత్తెర స్ట్రోక్. తేడాగా ఉందని మాత్రం నవ్వుకోవద్దు, అది నిజంగా కత్తెర స్ట్రోకే. సో ఇలాగా స్క్రబ్బింగ్ ఒక 10 minutes అంతే. బేసిక్గా స్క్రబ్బింగ్ ఎందుకు చేస్తా అంటే మనం ఎక్స్ఫోలియేట్ అవడానికి స్కిన్. సో ఎక్స్ఫోలియేట్ చేయడం కోసం మనం స్క్రబ్బింగ్ వాడతాం అనమాట. స్కిన్ పోర్స్ ఓపెన్ చేయడం వల్ల. సో ఎక్స్ఫోలియేషన్ వల్ల స్కిన్ పోర్స్ ఓపెన్ అయ్యి లోపల అలాగే. సో ఎక్స్ఫోలియేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పోర్స్ ఓపెన్ అయిపోయి లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఇలా తవ్వి బడికి. సో ఆ తర్వాత పోర్స్ క్లోజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. దానివల్ల చేయకపోతే ఏమవుద్దో చెప్తాము. సో ఎక్స్ఫోలియేషన్ ఎక్కువసేపు కూడా చేయకూడదు. మ్యాక్స్ 5 to 10 minutes విత్ అ గుడ్ మసాజ్ ఫేస్కి. సో ఇప్పుడు మా ఆయన మసాజ్ ఎక్స్ఫోలియేషన్ ఒక కొలుక్కి వచ్చింది. నన్ను పోయి ఫేస్ వాష్ చేసుకుంటారా నీట్గా. మీరు స్టోర్ బాట్ స్క్రబ్ యూస్ చేస్తే కనుక నెక్ టీషర్ట్ పెట్టావు కదమ్మా. యాక్చువల్గా మీరు ఫేస్తో పాటు ఇది ఫేస్ అండ్ నెక్, నాట్ ఓన్లీ ఫేస్ ప్యాక్స్ ఫేషియల్స్ అనే కాదు,
ఎనీ క్రీమ్ మీరు ఫేస్కి రాసేది బ్రింగ్ ఇట్ డౌన్ టు యువర్ నెక్ సెపరేట్ అని వదిలేస్తుంది. ఫేస్కి తీసుకునే కేర్ నెక్ కూడా తీసుకోవాలి, లేకపోతే ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్లో ఉంటుంది. ఇది విన్నారా? ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. మా ఆయన అందానికి నేనే కారణం. ఆ నవ్వేంట్రా? ఆ నవ్వేంటి అంటే అంటే జోక్ చేస్తే నవ్వుతాం కదా. జోక్ అంటే నీ అందానికి కారణం నేను కాదా? నీ అందాన్ని కాపాడేది నేనే అయ్యేటప్పుడు నీ అందానికి కారణం నేనే కదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. అది హస్బెండ్స్ నేర్చుకోండి. అంతేగా అంటే మీ జీవితాలు సాఫీగా సాగుతాయి. అంతేగా అనలేదో ఏమవుతుందండి. సో యా, అండ్ ఎక్కువ హార్డ్గా ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే స్టార్టింగ్లో నాకు తెలియక అలా చేసేదాన్ని. అంటే ఎక్కువ హార్డ్ ప్రెస్ చేస్తే ఏమవుద్దంటే గీతలు పడిపోతాయి అన్నమాట, చిన్న దెబ్బల కింద అయిపోతుంది. సో జస్ట్ మనం నోస్ని ఇలా స్క్వీజ్ చేస్తూ మీడియం ప్రెషర్ తోటి చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ క్రీమ్స్ మొహానికి మనం వాడేవన్నమాట, అవి నైట్ టైం పనిచేసినంత బాగా మార్నింగ్స్ పని చెయ్యవు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. సో ఎనీ కైండ్ ఆఫ్ నైట్ రిపేర్ సీరమ్స్ కానీ ఆయిల్స్ కానీ నైట్ క్రీమ్స్ ఇవన్నీ వాడేవి. ఎనీ కైండ్ ఆఫ్ క్రీమ్ నైట్ టైం స్కిన్ మీద బాగా పనిచేసినంత ఇదిగా డేలో పనిచేయాలి. ఫ్రీగా ఇచ్చేస్తాను మీకోటి. డేలో మీరు ఎండలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా జస్ట్ డే లైట్, అంటే ఇంట్లో కూడా మనకి ట్యూబ్ లైట్స్, ఫోన్ చూస్తూ ఉంటాము, అన్నీ చూస్తూ ఉంటాం కదా. సో ఈ రేస్ కూడా స్కిన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఫోన్ చూడడం, ల్యాప్టాప్ చూడడం, దాని నుంచి వచ్చే రేస్ స్కిన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో డజంట్ మ్యాటర్ వెదర్ యూ గో ఇన్ సన్లైట్ ఆర్ నాట్, మీరు బయటికి వెళ్తారా లేదా అన్నది అసలు ఇర్రిలవెంట్. డే టైంలో మాత్రం సన్ స్క్రీన్ అన్నది మ్యాండటరీగా యూజ్ చేయాలి. యూజ్ చేసి చూడండి, డిఫరెన్స్ ఏంటి తెలుస్తుంది. సో మనము ఎక్స్ఫోలియేట్ చేసాము, ఆ తర్వాత స్టీమింగ్ తీసుకున్నాము, స్టీమింగ్ తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ క్లీనింగ్ చేసేసాము. సో థర్డ్ వచ్చేసి మనం ఫేస్ ప్యాక్ వేస్తున్నాము. ఎందుకు వేస్తున్నాం అంటే ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు యూ షుడ్ మేక్ షూర్ దట్ మళ్ళీ పోర్స్ని క్లోజ్ చేయాలి. ఓపెన్ చేసిన వాటిని క్లోజ్ చేసుకోవాలన్నమాట. చేసుకోకపోతే మళ్ళీ డస్ట్ అంతా దాంట్లో పోర్స్లోకి అక్యూములేట్ అయిపోయి పింపుల్స్ రావడము, స్కిన్ మొత్తం పాడైపోతుంది. సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట. బేసిక్గా మీరు రెగ్యులర్గా మన ఫేషియల్స్ ఫ్రీక్వెంట్గా చేసుకోం కదా. సో రెగ్యులర్గా పడుకునే ముందు ఐస్ క్యూబ్స్ తోటి ఫేస్ మొత్తం రబ్ చేసుకుంటే పోర్స్, ఓపెన్ పోర్స్ ఏదైనా ఉన్నా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి? మనం నార్మల్గా ఈవినింగ్ టైం ఫ్రెష్ అయిపోయినప్పుడు పడుకునే ముందు ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ఫేస్ మొత్తం రబ్ చేసుకుని పడుకుంటే సో దట్ ఏమైనా ఓపెన్ పోర్స్ ఉంటే కనుక క్లోజ్ అయిపోతాయి. అండ్ చాలా మంచిది ఐస్ క్యూబ్ తోటి స్కిన్ పైన రబ్ చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా కొరియన్ స్కిన్ కేర్ మీద ఐడియా ఉంటే లేకపోతే నాలెడ్జ్ ఉంటే దాని మీద బాగా వాళ్ళకి తెలుస్తుంది. ఐస్ క్యూబ్ రబ్బింగ్ అన్నది స్కిన్కి చాలా మంచిది. సో ట్రై దట్. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది శాండిల్ ఫేస్ ప్యాక్ అనమాట. మీరు మీకు అవైలబుల్గా ఉన్నది ఏదైనా వాడుకోవచ్చు. సో నాకు అవైలబుల్గా శాండిల్ ఉంది. సో ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కూల్ చేయడానికి. ఎలా ఉందన్న స్మెల్? సో నేను శాండిల్ యూజ్ చేస్తున్నాను. మీకు ఫ్యాన్సీగా కావాలనుకోండి శుభ్రంగా బ్రష్తో చేసుకోవచ్చు. నేను చేత్తు వేస్తాను. వర్క్స్ బెస్ట్ యూనో. ఇంత సూదింగ్గా ఉన్న స్మెల్.
దట్స్ ఇట్. ఇప్పుడు ఇది మనం డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి. డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అండ్ ఐస్ క్యూబ్స్ ఉంటే కనుక ఐస్ క్యూబ్స్ తోటి ఫేస్ మొత్తం రబ్ చేసేసుకొని శుభ్రంగా మంచి మాయిశ్చరైజర్ రాసుకొని మంచి డీప్ స్లీప్ వేసేయండి. సార్టెడ్. సో ఇది మీరు మంత్లీ అబ్బాయిలు మీ పార్ట్నర్స్కి ఎవరైనా చేయాలనుకున్న ఇంట్లో మీ బ్రదర్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్, సో వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే మంత్లీ వైజ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయితే డిఫాల్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. లేదు కుదరలేదు అనుకున్నప్పుడు నెలకు 2 సార్లు అన్నా చేస్తే కాస్త మన మొహాల్లో ఉంటాయి అన్నమాట. అది సంగతి. ఈ సభాముఖంగా ఇప్పుడు తెలియజేయండి అంటే ఇందాక మా ఆయన కమిట్ అయిపోయాడు శుభ్రంగా నాకు మేకప్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మేకప్ వీడియో విల్ బీ కమింగ్ అనమాట. ఏ మాత్రం మాట తప్పిన నెక్స్ట్ ఫేషియల్ ఉండదు నీకు. ఓకే, సో ఇంకేం లేదు. ఇంతటితో ఈ వీడియోని ఇక్కడ ఏం చేసేద్దాం, టూ మచ్ ల్యాగ్ లేకుండా. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా ఈ మిడ్ నైట్ ఉగ్రంగా ఉంటుందేమో అనకూడదు అలాంటి పదాలు, మన ఫ్యామిలీ కంటెంట్. సో ఈ మిడ్ నైట్ ముచ్చట్లు మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి వీడియోకి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అండ్ అలాగే నన్ను ఇంకొంచెం దగ్గరికి అర్థం చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోవచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ టేక్ కేర్. ఐ లవ్ యూ గైస్. బాయ్.